11 మంది కార్పొరేటర్లు ఉన్నారు. 11 మంది కార్పొరేటర్లు ఉంటే ఇక్కడే ఉన్నారు. ఎన్నిసార్లు వచ్చారు మా జయలక్ష్మ కానీ, కామాక్షమ్మ వాళ్ళు కానీ, మహేష్ అన్న కానీ, ఇలా రోజు తిరిగిందే. మేమే క్యాంపులు పెట్టలేదే. ఎందుకంటే మాకు పోయేది కూడా ఇంకేం లేదు, మాకు బలం లేదు. వీఆర్ హియర్. అయినా మా 11 మంది ఉన్నవాళ్ళు మాతో ఉన్నారు. మీ వాళ్ళ మీద మీకు నమ్మకం ఉంటే, మీ పరిపాలన మీద మీకు నమ్మకం ఉంటే, మీ కార్పొరేటర్ల మీద మీరు కష్టపడి గెలిపించారు, మీ సొంత డబ్బులు పెట్టి, మీ జేబులో డబ్బులు పెట్టి, మీ పార్టీ కార్యకర్తలు దగ్గరుండి ఆ కార్పొరేటర్ని గెలిపించారు అన్న ప్రేమ మీ వాళ్ళకి మీ మీద ఉంటే, మీ పరిపాలన బాగుంటే మీరు ఎందుకు భయపడి క్యాంపులు ఎందుకు పెడుతున్నారు? గోవాలకి, పాండిచేరులకి ఇక్కడే వదిలేయండి. మీ పరిపాలన మీద నమ్మకం ఉంటే ఇక్కడే ఉంటారు కదా. మీరు ఎన్నుకోబోయే మేయర్కి సపోర్ట్ చేస్తారు కదా. ఎందుకు అంత భయం? అంటే ఎక్కడ లోపం ఉంది? మీ కార్పొరేటర్లు కాదు కాబట్టి, వాళ్ళు వైసీపీకి జగనన్న బొమ్మ మీద గెలిచిన కార్పొరేటర్లు కాబట్టి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిచేట బయటికి రాగానే ఒక 2 కార్పొరేటర్ని పోలీసు 6 గంటలకు అరెస్ట్ చేసి తీసుకొచ్చింది. సరే 6 గంటలకు తీసుకొచ్చారు కదా. నేను తర్వాత ఒక అరగంట సేపులో చంద్రశేఖర్ రెడ్డి గారు విజయవాడ నుంచి రావడం జరిగింది. దాదాపు 12 అయింది, 12:30 అయింది. సరే 12:30 నుంచి మేము ఒకటే అడిగాం, మా వాళ్ళు తప్పు చేస్తుంటే, ఎవరైనా కంప్లైంట్ ఇచ్చుంటే లీగల్గా మీరు ఏం చేసుకోవాలో చేసుకోండి సార్, మేము ఫైట్ చేస్తామని చెప్పి. లేదు సార్ కేసు కట్టారు అని అన్నారు. సరే ఏం కేసు కట్టారు? ఒక గంట తర్వాత, 1:30 గంట తర్వాత ఎవరినో కనుక్కున్నారు ఒక సిఐ గారు. ఏదో స్థలం, పార్టీ ఆఫీస్ కన్నా ఒక స్థలం ఆక్రమించుకున్నారంట, సచివాలయం వాళ్ళు కేసు పెట్టారంట అన్నారు. సరే ఆ పిల్లోడు మొన్నటి దాకా కారణాలు ఏదైనా మీ పార్టీకి వచ్చాడు కదా, ఇప్పుడు మా పార్టీకి రాగానే ఆ పార్టీ స్థలం మాదైపోయిందే. సరే ఓకే, అలాగైనా పర్వాలా. ఎఫ్ఐఆర్ కాపీ ఉందా సార్? 6 గంటలకు అరెస్ట్ చేసిన వాళ్ళు 3:30 గంటకల్లా ఇక్కడికి వచ్చేయాలి కదా. 4 గంటలైంది, ఎప్పుడు తీసుకొస్తారంటే తీసుకొస్తారు సార్ అన్నారు. ఎప్పుడు సార్ అంటే సరే సార్ అన్న. అది ఓకే. అతని మీద కంప్లైంట్ వస్తే ఇంకొకరిని ఎందుకు తీసుకెళ్లారంటే తెలియదు. మళ్ళీ ఒక అరగంట తర్వాత ఏం చెప్పారు? లేదు 5th టౌన్లో కేసు పెట్టారు, మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్. నవ్వు వచ్చింది. ఇది పెద్ద హాస్యాస్పదం. కార్పొరేటర్లంట ఫండ్స్ని దుర్వినియోగం చేశారంట. అసలు కార్పొరేటర్ ఫండ్ ఎక్కడిది? కార్పొరేటర్ అనే వాళ్ళు చెక్ పవర్ ఉండదు, పెన్ పవర్ ఉండదు. కార్పొరేటర్కి ఫండ్స్ దుర్వినియోగం చేసే అవకాశం రైట్ ఎక్కడా ఉండదు. సరే వాళ్ళు ఇక్కడ దుర్వినియోగం చేస్తే 5th టౌన్లో కంప్లైంట్ ఏందో అర్థం కాల.